హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రతిరోజులానే ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఆఫ్టర్నూన్ వరకు నేనేం పనులు చేస్తానో మీతో అయితే షేర్ చేస్తానండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అత్తయ్య అయితే గిన్నెలు అయితే తోమేస్తున్నారు. నేనైతే నైట్ ఇడ్లీ రుబ్బు అయితే వేసి ఉంచానండి టిఫిన్కి, మార్నింగ్ టిఫిన్కి. ఇంక ఇది వచ్చేసరికి మిల్లెట్స్ ఇడ్లీ అండి, సామలతోని మిల్లెట్స్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. పిల్లలు అయితే ఇంకా పడుకున్నారండి, ఇంకా లేవలేదు. సమ్మర్ హాలిడేస్ కదా, స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి డే అంతా స్కూల్లోనే అయిపోతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లోనే కదండి వాళ్ళకి ఏమైనా కొంచెం రెస్ట్ ఉంటుంది. అందుకనే నేను పిల్లల్ని ఇంకా లేటుగా లేపుతానండి. మార్నింగే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. ఇంకా నేను వచ్చేసరికి తలకైతే ఆయిల్ పెట్టుకుంటున్నానండి. హెయిర్ బాగా చిక్కులు పడిపోయింది అన్నమాట. తలస్నానం చేసిన తర్వాత 2 days అవుతుంది, ఆయిల్ అయితే పెట్టలేదు. చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా చిక్కులు పడిపోయాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, అసలు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదండి పిల్లలతోని. మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నాం, అసలు ఎప్పుడు పడుకుంటున్నాం, పని ఏ టైంకి అవుతుంది, మొత్తం టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయండి ఈ సమ్మర్ హాలిడేస్లో. ఇంట్లో పిల్లలతో అసలు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు అన్నమాట. అసలు మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అందులో చిన్నపిల్లలు ఉంటే ఇంకానండి. పాపకు 5 years, పాప కొంచెం పర్లేదు, కానీ బాబుతో అయితే చాలా చాలా ఇబ్బంది మాట. ఒక్కోసారి వంట చేయడం అయితే చాలా లేట్ అయిపోతుందండి ఈ పిల్లల వల్ల. వీళ్ళు మార్నింగ్ లేట్గా లెగిస్తేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వంట పని అవుతుంది. మిగతా పని వాళ్ళు లేచిన తర్వాత లేట్గా చేసుకున్నా పర్లేదు, కానీ కుకింగ్ కానీ లేట్ అయిందంటే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలు ఆకలిని ఏడుస్తారు. బాబు అయితే అస్సలండి లేచక వాడి దగ్గరే ఉండాలి. ఇంకా నేనైతే వాళ్ళు ఎలాగ పడుకున్నారు కదా, నా డైలీ మార్నింగ్ అందరూ టీ తాగుతారు, కాఫీలు తాగుతారు, నేను మాత్రం జ్యూస్ తాగుతాను, మీకు తెలిసిందే కదా. ఈ మధ్యన తీసుకోవట్లేదండి, పిల్లల హెల్త్ బాగోట్లేదు కదా, నాకు అంత టైం ఉండట్లేదు, నైట్ టైం నిద్ర ఉండట్లేదు, కొంచెం వీక్ అయిపోయాను. సో ఒక 4 days నుంచి జ్యూస్ అయితే తీసుకోవట్లేదు అన్నమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీగా అందరికీ టీ ఎలా ఉండాలో నాకైతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ జ్యూస్ అయితే ఉండాలండి. మా పాపకు కూడా అలవాటు చేస్తున్నాను మెల్లిమెల్లిగా, కష్టమైనా సరే తను కూడా తాగుతుంది. పిల్లలకి అలవాటు చేయాలండి, ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతాయి ఇలాంటివి. లేదు పెద్ద అయ్యాక అలవాటు చేయాలంటే కష్టం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏదైనా అలవాటు చేయాలి. నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకునే లోపు మా బాబు అయితే లేచిపోయాడండి, ఏడుస్తున్నాడు. అత్తయ్య అయితే ఎత్తుకున్నారన్నమాట వాడిని. బాబుకి ఎంత ట్రై చేసినా వాడైతే తాగడండి అసలు జ్యూస్ అయితే. ఒక పక్క నేను ఇలా వంటింట్లో నా పని చేసుకుంటున్నాను, ఇంకా వాళ్ళని పిల్లల్ని కూల్ చేయడానికి టీవీ వేస్తానండి. టీవీ కొంతసేపు చూస్తారు, ఆ తర్వాత ఇంక బొమ్మలన్నీ తీయమంటారు అన్నమాట. వాళ్ళ బొమ్మలన్నీ ఒక పెద్ద గోను సంచిలో ఉంటాయండి. ఆ సంచి తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తాను. మొత్తం అన్నీ వంపేస్తారండి ఇంటి నిండగా. పాపం అత్తయ్య మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తారు, తుడుస్తారు, కానీ వీళ్ళు లేచాక బొమ్మలన్నీ వంపేస్తారండి. వాళ్ళు ఆడింది తక్కువ, ఇల్లు మొత్తం అసలు స్ప్రెడ్ చేసేసి చండాలం చేసేస్తారు. చిన్నపిల్లలు అంటే అంతే కదా, మీ ఇంట్లో కూడా అలానే ఉంటారా? కామెంట్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఈ మిల్లెట్స్ ఇడ్లీ అనేవి మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, కొంచెం చల్లగా అయితే తినలేము. ఇంకా ఇడ్లీలు అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. మూత పెట్టిస్తే వేడిగా ఉంటాయి కదా, హాట్ బాక్స్లో అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా నేను ఇలా కిచెన్లో పని చేసుకుంటూ ఉంటానండి, కానీ పిల్లలు సౌండ్ వినిపిస్తేనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే మాత్రం ఏదో చాలా వైలెంట్ పని చేస్తున్నారని చెప్పి ఇంకా అర్థం చేసుకోవాలి మన మదర్స్ అందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడు అలర్ట్ చేసిన పిల్లలు సైలెంట్ అయ్యారంటే ఏదో చిత్తుని పని చేస్తున్నారని అర్థం. ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. మా పిల్లలకి ఎప్పుడు మ్యాక్సిమం పల్లీలు, ఒట్టి పల్లీలతోనే ఒక్క పచ్చిమిరపకాయ వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి, కారం ఎక్కువ లేకుండా. అలాగైతే ఇష్టంగా తింటారు. బాబుకి మిల్లెట్స్ టిఫిన్స్ అంటే చాలా ఇష్టమండి. పాప ఇడ్లీ తింటుంది, మిగతా అంతగా ఇష్టపడదు, కానీ బాబు అయితే మాత్రం మిల్లెట్స్తో ఏం ప్రిపేర్ చేసినా తింటారు. పిల్లలకి ఇప్పటి నుంచే మనము మంచి ఫుడ్ అనేది అలవాటు చేయాలండి, అప్పుడే వాళ్ళు ఆ ఫుడ్కి అలవాటు పడతారు. పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఆ తర్వాత జనరేషన్స్కి వాళ్ళు అలవాటు చేస్తారండి. మ్యాక్సిమం మా ఇంట్లో ఒక పూటే రైస్ తీసుకుంటామండి, ఇంకా 2 పూటలు కూడా మిల్లెట్స్ తీసుకుంటాము. పిల్లలు పడుకొని లేచిన దగ్గర నుండి ఇంకా వాళ్ళ పని అంతా నేనే చూసుకోవాలండి. వాళ్ళు లేచారంటే ఇద్దరు పిల్లలకి, బాబు ఇప్పుడు చిన్నవాడు కాబట్టి వాడు బ్రష్ చేయడు, పాపకైతే పలకర్ చేయించాలి.
తను రెడీ చెయ్యాలి, తనకు కూడా టిఫిన్ తినిపించాలి. ఎప్పుడో తింటుంది తినమంటే టిఫిన్, కానీ మ్యాక్సిమం నేనే తినిపించాలి. ఒక పక్క బాబుకి తినిపించాలి. ఇంకా వాళ్ళు పంపించిన బొమ్మలన్నీ ఎత్తాలి, వాళ్ళతో ఇంకా ఆడుకోవాలి. పాప అయితే అమ్మ ఈ ఆట ఆడుకుందాం, ఆ ఆట ఆడుకుందాం అంటది. ఇంకా డే అంతా చాలా బిజీగా ఉంటానండి నేనైతే ఇంట్లోని. అసలు నాకు తెలిసి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న అందరు మదర్స్ ఇలానే ఉంటారేమో. ఒక ఫుల్ టైం జాబ్లా అయిపోతుందండి మనకి. శాలరీ ఉండదు కానీ ఫుల్ టైం జాబే అనుకోవాలి. అసలు వాళ్ళకైనా కొంచెం రెస్ట్ దొరుకుతుంది, మనకు అస్సలు దొరకదు. పిల్లలు పడుకున్నప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకుందాం, బ్రేక్ దొరుకుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ వాళ్ళు పడుకున్నప్పుడే పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకోవాలండి. లేదంటే వాళ్ళు లేచాక ఆ పనులు ఇంకా ఎక్కువైపోతాయి. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, పని ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు మా ఫ్యామిలీ వాళ్ళు, పడుకున్నప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా పడుకుడిపోవచ్చు కదా, చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. వాళ్ళతో పాటు నేను పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు చెప్పండి. మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్న అందరి మదర్స్ పరిస్థితి ఇదేనండి. ఇంక ఇక్కడైతే నేను గోంగూర టమాటా వేసి దగ్గరగా వేపానండి. రైస్ కూడా పెట్టేశాను. బాబు కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. మేము ఇంట్లో ఏం వెజిటేబుల్స్ వండితే ఆ వెజిటేబుల్తోనే బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంక ఈరోజు అయితే లంచ్ కోసం నేను గోంగూర రెసిపీ చేస్తున్నానండి. అందులో కొంచెం గోంగూర, బాబుకైతే గోంగూర రైస్ అనేది పెట్టాను. నేను అత్తయ్య పిల్లలే ఉంటాం కాబట్టి బాబు కోసం సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా ముగ్గురు కోసం అయితే ఇంకా నేను అత్తయ్య ఏ ఫుడ్ అయినా తినేస్తామండి. పాపకు కూడా అదే అలవాటు చేస్తున్నాను. లేదంటే ముగ్గురికి 3 రకాలు వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా చిన్నపిల్లలతోని. ఇంకా మా కోసం అయితే గోంగూర ఎండు రొయ్యలు కర్రీ అయితే వండానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పాప కూడా ఇష్టంగా తింటుంది. పాపకు గోంగూర అంటే ఇష్టం. సో దానివల్ల ఏంటంటే డ్రై ఫిష్ అనేది పిల్లలకు అలవాటు చేయాలండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. నాన్ వెజ్ తినే వాళ్ళైతే మాత్రం ఎండు నత్తళ్ళు, ఎండు రొయ్యలు పిల్లలకి అలవాటు చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చికెన్లు మటన్లు పెట్టడం కన్నా ఇవి మంచిదండి. ఇంకా నేను కిచెన్లో వంట చేస్తుంటే మా పాపకి టీవీ వేస్తే పర్లేదండి, టీవీ వేయకుండా ఆడుకోమని చెప్పానంటే మాత్రం 100 సార్లు పిలుస్తుందండి అమ్మ 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 అని. దాన్ని చూసి బాబు కూడా అలానే పిలవడం మొదలు పెడతారు. ఇంకా ఎన్నిసార్లు పిలుస్తారో తెలీదు. చాలా ఒక్కొక్కసారి చిరాకు వేసేస్తుంది. పని చేసుకొని ఇవ్వరు, వాళ్ళు తిన్నగా ఆడుకోరు. మా పాప అయితే ఎప్పుడు అమ్మ రా ఆడుకుందాం అని పిలుస్తుందండి. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో మీరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరి ఇంట్లోనే సమ్మర్ హాలిడేస్లో ఇలానే ఉంటుంది కదా. కొంతమంది ఊరెళ్తారండి. పిల్లలు ఊరెళ్తే పర్లేదు, ఊరెళ్ళకుండా ఇంట్లోనే మాత్రం ఉంటే మాత్రం మదర్స్కి చాలా రోజంతా బిజీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా పాప ఏదో మాట్లాడుతుంది వాళ్ళ నాన్నమ్మతోని. అవి విని నేనైతే నవ్వుకుంటున్నానండి. అత్తయ్య రాకముందు వరకు అయితే నా లైఫ్ ఇంకా చాలా బిజీగా ఉండేదండి. అంటే నా లైఫ్ అనే కాదు, ఎవరు తోడు లేకుండా ఇద్దరు పిల్లలతోని ఒక ఉమెన్ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బాడీకి రెస్ట్ ఉండదు, ఫిజికల్గా మెంటల్గా చాలా సఫర్ అవ్వాలండి. నేను అది చాలా ఫేస్ చేశాను, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందనేది. సో అత్తయ్య వచ్చాక నేను కొంచెం ఫ్రీ అయ్యానండి. మనకి ఏ చిన్న హెల్ప్ చేసినా సరే మనకు అది చాలా పెద్ద హెల్ప్లా ఉంటుంది. సో పిల్లలు చూసుకుంటే చాలు, ఏ పని మనం చేసేసుకోగలం సింపుల్గా. సో అత్తయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. నేను కుకింగ్ చేస్తే ఏమైనా కట్ చేయడమో లేదంటే గిన్నెలు తోమడము ఆల్మోస్ట్ మంచిగా హెల్ప్ చేస్తారండి. నేను కొంచెం ఫ్రీ అయ్యాను. అత్తయ్య రాకముందు వరకు అయితే చాలా అంటే వీక్గా ఉండేదాన్ని, కొంచెం సన్నగా అయిపోయాను. అందరూ అనేవారు ఏంటి ఇలా అయిపోయావు అది ఇదని. ఆవిడ వచ్చాక మాత్రం కొంచెం తేలుకున్నానండి. ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికింది నాకైతే. ఇంకా పిల్లలకైతే రీసెంట్గా హెల్త్ అయితే బాగాలేదండి. పాపకి ఫస్ట్ హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది. పాపకు తగ్గిన తర్వాత బాబుకి వైరల్ ఫీవర్స్ ఒకరికి వస్తే స్ప్రెడ్ అవుతాయి అలా ఇంట్లోని. ఇంకా ఇది వచ్చేసరికి మా వారు రాకముందు వీడియో అయింది. పిల్లలకి బాగోకపోవడం వల్ల నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేయలేదు. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసాను చూడండి, చాలా బాగా వచ్చింది. నాన్ వెజ్ తినేవాళ్ళు, అందులో ఈ డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ తినేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా వేడిగా ఫస్ట్ మా అత్తయ్యకి అయితే పెడతాను అనమాట, టేస్ట్ ఎలా ఉందని తెలియడానికి. అత్తయ్య రుచి చూసి చెప్పండి ఎలా ఉందో గోంగూర ఎండు రొయ్యలు.
వేడిగా ఉన్నాయి రెండును. కారం ఉప్పు అన్ని సరిపోయా? సూపర్గా ఉంది.